గత ప్రభుత్వం గ్రామాలు పల్లెలను పూర్తిగా విస్మరించిందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కొండపి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. జరుగుమల్లి మండలం నర్సింగోలు గ్రామంలో సచివాలయం భవనం, డిజిటల్ లైబ్రరీని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు. బస్టాండ్ సెంటర్లో ఉన్న కీర్తిశేషులు పాటిబండ్ల జయబాబు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగనన్న సచివాలయ వ్యవస్థ ప్రారంభించి గ్రామ స్వరాజ్యానికి శ్రీకారం చుట్టారని మంత్రి సురేష్ అన్నారు. నేను జగనన్న సైనికునిలా సేవకునిలా మీ వద్దకు వచ్చాను. కొండపి నియోజకవర్గాన్ని అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానన్నారు. రానున్న ఎన్నికలలో నర్సింగోలు, రామచంద్రపురం గ్రామస్తులు తప్పకుండా జగనన్నకు అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బెల్లం నిర్మల, మండల పార్టీ అధ్యక్షులు బత్తిన మదన్ మనోహర్, వైసీపీ సీనియర్ నాయకులు బెల్లం సత్యనారాయణ, మండల జేసీఎస్ కన్వీనర్ తానికొండ రామచంద్రరావు, జెడ్పీసీఎస్ ప్రతినిధి జయరావు, సర్పంచి ఏజర్ల ఇక్కయ్య, ఎంపీటీసీ సభ్యులు శ్రీ పాటిబండ్ల భవానీ, నాయకులు వేణుగోపాల్, దుంప అనిల్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కంచర్ల ప్రసాద్, దగ్గుమాటి శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం యొక్క పోరాటం పేదరికం మీద. కాబట్టి పేదరికానికి కులం లేదు, మతం లేదు. పేదరికానికి పార్టీ అంతకన్నా లేదు. పేదరికం చాలా దుర్భరమైంది, బాధాకరమైంది. కాబట్టి పేదరికంలో ఉన్నవారు నాణ్యమైన వైద్యానికి నోచుకోలేదు, నాణ్యమైన విద్యకు నోచుకోలేదు. తలెత్తుకొని ఒక ఆత్మస్థైర్యంతో మరి సమాజంలో ఉండడానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో గత పాలకులు పూర్తిగా ఏకపక్షంగా పరిపాలన నిర్వహించినటువంటి పరిస్థితుల్లో జగనన్న ప్రభుత్వం చక్కగా అందరికీ అందుబాటులో అవినీతి రహితంగా నేరుగా బటన్ నొక్కితే మీ అకౌంట్లో డబ్బులు పడే విధంగా కార్యక్రమాలన్నీ చేసి ఈరోజు అవి కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే విధంగా పారదర్శకంగా, సమర్థవంతంగా, జవాబుదారీతనంతో సచివాలయ వ్యవస్థనే కాదు, దానికన్నా కింద మరి వాలంటీర్ వ్యవస్థ, అట్లాగే ఈరోజు విద్య, వైద్యం ఈ రెండు ప్రధానంగా మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడానికి ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించి చక్కగా మహిళలకు పెద్దపీట వేస్తూ పిల్లలను బడికి పంపిస్తే మరి తల్లులకు ఆర్థిక సహాయం అందించే గొప్ప ఆలోచన చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటాం. చదువుతోనే పేదరికం పోతుంది, చదువుతోనే వెనుకబడతనం పోతుంది, చదువు ద్వారానే మరి సమాజం పురోగభివృద్ధి చెందుతుందని చెప్పి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆలోచనలు